అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. శివుడికి సంబంధించి ఇదొక అత్యద్భుతమైన ఇంటర్వ్యూ అని అనుకోవాలి. ఎందుకంటే ప్రతి దేవాలయంలో శివుడు లింగ రూపంలో ఉంటాడు, లేదా విగ్రహ రూపంలో ఉండి అమ్మవారు పక్కనున్న విజువల్స్ మనకు కనిపిస్తాయి. కానీ ఇద్దరు అర్ధభాగాలు ఒకే లింగంలో కలిసిన అర్ధనారీశ్వర టెంపుల్ కి సంబంధించి హైదరాబాద్ లో ఉన్న టెంపుల్ లో ఉన్నాం మనం. అసలు ఈ టెంపుల్ కి అంకురార్పణ ఎక్కడ జరిగింది, అసలు ప్రతిష్ట ఏ విధంగా జరిగింది ఏంటి అనేది. సో మనతో పాటుగా మైపాల్ యాదవ్ గారు అండ్ మధులత గారు ఇద్దరు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, అంటే అసలు ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇప్పటి వరకు ఎక్కడ కూడా నేను ఇలాంటి టెంపుల్ని చూడలేదు. అంటే శివుణ్ణి లింగ రూపంలో చూసిన దృశ్యాలు ఉన్నాయి, ఈవెన్ అమ్మవారి పక్కనున్న ఏకలింగంలో ఉన్న పక్కనున్నవి దృశ్యాలు ఉన్నాయి. కానీ ఇద్దరిని కలిపి ఏకలింగంలో అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించాలి? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దైవాన్ని ఒక గుడికి సంబంధించి ఐడియా అనడం అనేది నేను అందరి దగ్గర వింటున్నాను. అసలు ఒక దైవ కార్యం చేయడానికి ఐడియా ఉండాలా? అసలు అంత సాహసం ఎవరైనా చేయగలుగుతారా చెప్పండి? ఆ శక్తిని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టడం అనేది ఒక మహా అద్భుతం. అట్లాంటి ఐడియాలు మామూలు మనలాంటి మనుషులకు వస్తాయా? వాళ్ళ సంకల్పం లేనిది, దైవ సంకల్పం లేనిది, వాళ్ళ ఆదేశం లేనిది చేయగలుగుతామా చెప్పండి? ఒక ఐడియా తోటి ఏదన్నా చేయగలుగుతామేమో కానీ దేవుడి పని చేయాలంటే ఐడియాలు పనికిరావు. ఆ సృష్టిలో వాళ్ళు నిర్ణయిస్తేనే అది అక్కడ వస్తుంది, జరుగుతుంది. వాళ్ళ నిర్ణయం లేకపోతే ఏది ఇక్కడ ముందుకు కూడా పోదని అంటాం మనమే. సో అదే మేము కూడా చేసింది. మాకు అమ్మవారి ఆదేశం మేరకే సృష్టిలో మనం అందరం ఆది దంపతుల పట్ల చేస్తున్న తప్పులే మాకు అమ్మవారు చెప్పడం జరిగింది. అవే విషయాల మీద ఇక్కడ ఈ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏమి చేయాలి, అర్ధనారీశ్వరులు అంటే ఎవరు, అసలు శివపార్వతులని మనం ఎలా చూస్తున్నాము, అది వాళ్ళ పట్ల మనం ఎటువంటి తప్పులు చేస్తున్నాం అనే విషయాలు మాకు అమ్మవారు చెప్పిన తర్వాత ఆ విషయాలే ఇక్కడ ఎవరైతే మనందరి భక్తులకు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా అసలు ఆది దంపతుల పట్ల మనం చేస్తున్న తప్పులు ఏందనే విషయాలు మేము కూడా మాకు అమ్మవారు కొన్ని చెప్పడం జరిగింది. అవే విషయాలు మేము ఇక్కడ అందరికీ చెప్తుంటాం. ఇవి కూడా మేము ఏదో అమ్మవారు చెప్పింది మేము చేసేస్తున్నాం అనేది కాదు. కొన్ని ప్లేసెస్కి మమ్మల్ని అమ్మవారు వాళ్ళిద్దరి కోసం తెలుసుకోవడానికి మమ్మల్ని కొన్ని ప్లేసెస్కి పంపించడం జరిగింది. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలైన నిజాలు మేము ఆ శివపార్వతుల పట్ల ఇంత తప్పు చేస్తున్నామా మనకని మేమని మాకు కూడా అనిపించింది. ఎందుకంటే ఒక లింగ రూపంలో ఆయనని దర్శనం చేసుకుంటాం, బాగానే ఉంది. మరి అదే అమ్మవారికి రూపం ఎందుకున్నది? లింగ రూపమా ఆయన అంటున్నారు, మరి అమ్మవారికి ఎందుకు పక్కనే గర్భగుడిలో అమ్మవారు ఉంటారు, ఆమెకు రూపం ఉంటది? మరి ఇదేమి లెక్కను, మరి ఆయనకు రూపం ఉండదని చెప్తూ ఉంటారు. సో మేము అదే చెప్తున్నాం. ఏ శివాలయానికి వెళ్ళినా మీరు కింద అమ్మవారికి ప్రాణమఠం ఉంది అంటారు. మళ్ళీ ఆ అమ్మవారి ప్రాణమఠం అన్నప్పుడు మరి అమ్మవారికి పూజలు ఎందుకు జరిగాయి అక్కడ? మళ్ళీ పక్కనే ఇంకో గర్భగుడిలో మళ్ళీ అమ్మవారిని ఎందుకు పెడతారు? అవసరం లేదు కదా. ఒకవేళ అక్కడే ప్రాణమఠంలోనే అమ్మవారు ఉంది అని అందరు చెప్తున్నారు, మనము పాటిస్తున్నాము, నమ్ముతున్నాము. కానీ ఎంత పెద్దగా గుడికి వెళ్ళండి, పుణ్యక్షేత్రాలు ఎంతో పెద్ద పెద్దవి ఉన్నాయి. ఎక్కడైనా సరే మళ్ళీ అమ్మవారికి ఇంకొక గర్భగుడిలో అమ్మవారిని ఎందుకు ఉంచుతారు? సెపరేట్ గా ఉంటుంది. అంతే కదా. ఇక్కడనే మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చరిత్ర ఎవరైనా ఒకరి ఒపీనియన్ తోటి రాసుకుంటూ వచ్చిన చరిత్రలో ఏదైనా ఎవరి గురించి అయినా సరే నిజంగా మనం వాళ్ళిద్దరిని కలిపి పూజిస్తున్నామా లేదా అనేది మనం తెలుసుకోవాలి. మనకై మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక భార్యాభర్తలని మనం ఇద్దరం ఒక్క దగ్గరే చూస్తాం మనం అందరం. మరి శివపార్వతుల పట్ల వాళ్ళిద్దరిని ఎందుకు వేరుగా చూడాలి? ఇప్పుడు మీరే చూడండి, వెంకటేశ్వర స్వామిని తీసుకుంటే ఆయన ఇద్దరు భార్యలతో సతీ సమేతంగా ఒకరిని గుండెలో ఒకరిని పక్కన పెట్టుకొని ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారిని స్వయంగా తొడపైన పెట్టుకొని ఉంటారు. రాముల వారు సకుటుంబ సపరివార సమేతంగా ఉంటారు ఆయనతో ఉన్న వాళ్ళందరితో. కానీ ఇక్కడ ఈ వీళ్ళు శివపార్వతుల ఆది దంపతుల విషయంలోనే ఎందుకు ఇట్లా జరుగుతుంది? మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు అంటాం, మళ్ళీ మనం సృష్టికి అమ్మా నాన్నలని వాళ్ళే అంటాం ఆ శివపార్వతులని. మళ్ళీ విషయం ఏమంటే, శక్తి లేకపోతే శివుడు శవంతో సమానం అని చెప్తూ ఉంటాం మనమే. మరి వాళ్ళిద్దరిని ఎందుకు కలిపి చూడము, కలిపి ఎందుకు వాళ్ళని ఆరాధించము? మరి మనం కూడా తెలుసుకోవాలి కదా. ఈ సృష్టికి అమ్మా నాన్నలను వేరువేరుగా చూడమని ఎవరైనా రాసిరా? అంటే లింగ రూపంలో మాత్రం ఉండాలని శివుడికి శాపం ఉంది అని చెప్పి పురాణాలు. ఆయనకి శాపం ఏందా మనకు అర్థం కాదు. అసలు ఆయనకి ఈ సృష్టిని పుట్టించిన వాళ్ళకి అన్ని తెలుసు, మంచి చెడులు మనకన్నీ పెట్టిన విధానాలే వాళ్ళిద్దరు పెట్టినారు. వాళ్ళు పాపం చేస్తారా? వాళ్ళకి శాపాలు తగులుతాయా? వాళ్ళని జగజ్జనని జగదేక పిత్రే అని అంటారు. అంటే సృష్టికి అమ్మ నాన్నలు అంటారు. ఆయనకు శాపం పెట్టే అంత గొప్ప వాళ్ళు ఈ సృష్టిలో ఇంకెవరు ఉన్నారు?
ఇవన్నీ ఒకరు ఆది ఇంకొకరు అంతం అని అంటున్నాము. అవును. అవునా కదా? అంటే అన్నిటికీ మూలం వాళ్ళిద్దరని అదే చెప్తుంది కదా మనకి. అవును. ఇక వాళ్ళకి శాపం పెట్టేటోళ్ళు ఎవరు ఉన్నారు? సో అందుకోసానికి మనం కూడా అర్థం చేసుకోవాల్సింది అంటే ఎవరో ఒపీనియన్ ని మనం అదే పాటియాలంటే అది కరెక్ట్ కాదు. మనం ఇక్కడ ఉన్నది మేము కూడా ఏదో మేము చెప్పింది కూడా పాటించమని చెప్పట్లేదు, అందులో ఆలోచించండి మీరు అంటున్నాం. ఆ శివపార్వతులను ఎందుకు వేరు చేసి మనం పూజ చేయాలనేది ఒక్కసారి ఆలోచించండి అంతే. దీనికి అసలు పునాది ఎక్కడి నుంచి మొదలైందమ్మా? అసలు చెప్తున్నాం అంటే కదా, అమ్మవారు చెప్పారు అని చెప్పి పెద్దమ్మ అంటే తల్లి ఏ సమయంలో జరిగింది ఏంటి? మాకు ఇది 2021లో అప్పటి నుంచి అమ్మవారు మాకు ఈ కార్యం కోసం అంటే చిన్నమ్మ కార్యం మొదలు పెట్టారు. ఆ తర్వాత 2022లో ఈ అర్ధనాదేశ్వర్ల కార్యం అనేది రావడం జరిగింది. అంటే 2021లో చెప్పిండ్రు, ప్రతిష్ట మాత్రం 2022లో చేయడం జరిగింది అనమాట. ప్రతిదీ కూడా అమ్మవారి ఆదేశం మేరకే, కానీ మా సొంతంగా నిర్ణయించుకొని ఏది మేము చెయ్యలేదు. మొదట ఈ కార్యం చేయాలంటే కూడా మమ్మల్ని చాలా ప్లేసెస్కి అమ్మవారు పంపించడం జరిగింది. అక్కడ అసలు ఆ ఆది దంపతుల గురించి తెలుసుకోవడము, వాళ్ళ తత్వం అంటే ఏంది, అసలు మనిషికి వాళ్ళు ఇచ్చిన జీవన విధానం ఏంది, వాళ్ళలోంచి ఒక దంపతులు నేర్చుకొని బ్రతకవలసిన విధానం ఏంది అనేది చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. మేము అవన్నీ మేము పాటిస్తూ అందరికీ చెప్తూ ఉన్నాం మేము అదే విధంగా ఉండాలి అని. ఎందుకంటే మనని ఎవరు పెద్దవాళ్ళు ఆశీర్వదించినా పెళ్ళి అమ్మాయిని లక్ష్మీదేవి లాగా ఉంది అని అంటారు, కానీ దంపతుల్ని దీవించేటప్పుడు పార్వతీ పరమేశ్వరుల లెక్కలో ఉండండి, ఆది దంపతుల లెక్కలో ఉండండి అని దీవిస్తారు. అంటే అక్కడే అర్థం చేసుకోవాలి మనం మన జీవన విధానం వాళ్ళ లెక్కలో ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి. మాకు కూడా అమ్మవారు అదే ఆదేశం ఇవ్వడము, మేము ఈ కార్యం చేయడము, వాటి గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడము. ఒకటే మేము అనేది ఏంది అని అంటే, ఒక దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఒక పుస్తకం చదవాల్సిన అవసరం లేదు అని మాకు అనిపించింది. ప్రతి మనిషి ఒక పుస్తకం చదివి పుస్తకంలో ఏముందో అదే పఠిస్తూ దేవుణ్ణి ఆ రూపంలో చూస్తూ పోయిండు, కానీ మీ మాత్రం దాన్ని దాటి ఆ దైవాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టినాం. జీవన విధానమే అమ్మా. ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం ఎలా ఉంటున్నామో అసలు ఆ జీవన విధానం ఎవరు నేర్పిరు మనకు? దేవుడు నేర్పినదే కదా. దేవుడు ఆయన ఇట్లా నడవమని చెప్పిండు. మనకో రూలు ఆయనకో రూలు ఉంటుందా? సో ఇక్కడ అదే జరుగుతున్నది. ఇప్పుడు వాళ్ళిద్దరినేమో వేరుగా చూడాలి, మనమేమో ఇక్కడ కలిసి ఉండాలి అందరం. సో అదే చెప్తున్నా, ఈ తప్పు చేయకండి ఎవరైనా సరే. సరే, ఎందుకు పెట్టిండ్రు? అమ్మవారికి వేరే గర్భగుడి ఎందుకు ఉంటుంది ప్రతి చోట? ఒకవేళ అది అమ్మవారి విశిష్టగాంచిన దేవాలయం అయితే గనక మళ్ళీ స్వామి వారికి ఇంకొక గర్భగుడి ఉంటుంది. అది ఎందుకని అట్లా రాముల వారికి అమ్మవారికి ఎక్కడా లేదు కదా. సీతమ్మ తల్లికి రాముల వారికి వెంకటేశ్వర స్వామికి కానీ అమ్మవారికి కానీ వేరువేరుగా లేదు, ఒకే దగ్గర ఉంటూ మళ్ళీ పక్కన కావాలంటే అమ్మవారికి ఉందేమో. కానీ అవును, మనము బాగా ఆలోచించాలి ఈ విషయాలన్నీ కూడా. మేము సృష్టికి విరుద్ధమైన కార్యాలు ఏం చేయట్లేదు. తప్పేముందమ్మా ఆది దంపతుల్ని ఒక దగ్గర పెట్టి పూజించమని చెప్పడంలో? అవునా కదా? అందరూ మీకు అసలు ఏం తెలుసు అది ఇది అని అంటున్నారు, అందులో తప్పేముంది? అసలు మేము ఏం తప్పు చేస్తున్నాం? చాలా నెగటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. తప్పేముంది అంటున్నా. మేము ఒక మంచి రెండు అతీతమైన శక్తులు ఒక దగ్గర పెట్టి పూజించడం వల్ల ఇంకా మీ అందరికి కూడా ఒక రెండు శక్తులు ఒకే దగ్గర లభిస్తున్నాయి కదా, వాళ్ళ ఆశీర్వాదము వాళ్ళ నుంచి ఏదైనా సరే. సో ఇక్కడ విషయం ఏమంటున్నామమ్మా, వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేసే బదులు అసలు మేము చెప్పే విషయాలలో ఏం తప్పు ఉందో చెప్పమనండి, అది ఒప్పుకుంటాం. శాస్త్రము బుక్స్ అవి ఇవి కాదు. నేను ఒకటే అంటున్నా, మనము భార్యాభర్తలము కలిసి ఉండాలని చెప్తున్నాము. వెంకటేశ్వర స్వామి వీళ్ళందరం ఒకతను ఉంటారు, శివ పార్వతులకు ఎందుకు వేరు వేరుగా ఉండాలి? వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తున్నా, ఎవరైతే వాళ్ళకి. సో మేము కూడా చెప్పేది అదే, ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళు, ఈ సృష్టికి అమ్మా నాన్నలు, వాళ్ళని కల్పించకుండా మనం ఎలా కలిపి ఉంటాం? మాకు అమ్మవారు ఇచ్చిన కార్యం మేము అదే చేస్తున్నాం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ కార్యం చేసింది, ఈ గుడి కట్టింది ఎవరు మనుషుల కోసం కాదు, ఎవరిని మెప్పించడానికి కాదు, ఎవరి ఒపీనియన్స్ కోసము ఈ కార్యం చేయలేదు. ఆ తల్లి అడిగింది, మాకు ఆ శక్తిని ఇచ్చింది, మేము ఈ కార్యం చేస్తున్నాం, చేస్తాం కూడా.